మార్స్ గ్రహం మన భవిష్యత్తు నివాస గ్రహంగా మారబోతుంది. ఈ కల లాంటి విషయాన్ని రియాలిటీగా మార్చడానికి చాలా మంది సైంటిస్టులు, స్పేస్ ఏజెన్సీలు కష్టపడుతున్నాయి. వీటిలో అతి ముఖ్యమైన 2 ఏజెన్సీస్ నాసా, స్పేస్ ఎక్స్ మాత్రమే. మార్స్ పైన నివసించాలనే ఆలోచన ఎంత కూల్ గా, సింపుల్ గా అనిపించినా ఇదే స్పేస్ హిస్టరీలో అతి కాంప్లెక్స్ మిషన్ గా ఉండబోతుంది. మార్స్ మన నుంచి సుమారు 22.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంత భారీ దూరాన్ని ప్రయాణించడానికి బరువైన సామాన్ను ఎత్తగలిగే, చాలా కాలం పాటు ప్రయాణించగల రాకెట్ అవసరం. మార్స్ పైన కాలనీని ఏర్పాటు చేయాలంటే అక్కడికి మనుషుల్ని పంపాలి. మనుషుల్ని పంపడం అంటే వాళ్లకు కావాల్సిన రీసోర్సెస్, సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కూడా మార్స్ వరకు ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఇదే మొత్తం మార్స్ మిషన్ లో అతి కష్టమైన, అతి ముఖ్యమైన భాగం. అయినా సైంటిస్టులు దీనికి సొల్యూషన్ కనుక్కున్నారు. ఆ సొల్యూషన్ ఏమిటి? మనం మార్స్ కి ఎలా వెళ్తాము? ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. మార్స్ మిషన్ గురించి ఈ ఎపిసోడ్ లో మార్స్ ట్రాన్స్పోర్టేషన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. మార్స్ గ్రహం మన సోలార్ సిస్టమ్ లో 4వ గ్రహం. కొందరు సైంటిస్టులు చెప్తున్నారు ఒకప్పుడు ఇది భూమిలాగా ఉండేదట, కానీ కాలం గడిచే కొద్దీ ఇది బంజరు భూమిగా మారిపోయింది. నదులు, సముద్రాలు ఎండిపోయాయి, అగ్ని పర్వతాలు శాంతించాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోయింది, వాతావరణం కూడా అంతరిక్షంలోకి పారిపోయింది. ఈ విపత్తు మార్స్ గ్రహం మొత్తం రూపురేఖలనే మార్చేసింది. ఒకప్పుడు మార్స్ లో టెంపరేచర్ చాలా కంఫర్ట్ గా ఉండేది. దాని వాతావరణం సూర్యుడి నుండి వచ్చే వేడిని లాక్ చేసుకుని టెంపరేచర్ బ్యాలెన్స్ ను కాపాడేది. కానీ వాతావరణం పోయిన తర్వాత ఆ బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు మార్స్ గ్రహం యావరేజ్ టెంపరేచర్ -53 డిగ్రీల సెల్సియస్, కొన్నిసార్లు -180 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. ఇంత తక్కువ టెంపరేచర్ లో మనిషి మాత్రమే కాదు, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా పనిచేయవు. మార్స్ గ్రహం ఈక్వేటర్ ప్రాంతం మిగతా గ్రహాలతో పోలిస్తే చాలా బెటర్ గా ఉంటుంది. యావరేజ్ గా 27 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ తో ఇది రెడ్ ప్లానెట్ లోనే హాటెస్ట్ ఏరియా. కానీ ఈ ప్రాంతంతో ఒక పెద్ద సమస్య ఉంది. మన సూర్యుడు కేవలం హీట్ లైట్ మాత్రమే కాదు, ఇంకా చాలా రేడియేషన్ ను రిలీజ్ చేస్తాడు. భూమి పైన ఆ రేడియేషన్ ఓజోన్ లేయర్ వల్ల లోపలికి రాదు. కానీ మార్స్ కి అలాంటి లేయర్ లేదు. అంటే మార్స్ ఈక్వేటర్ ప్రాంతంలో రేడియేషన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. రేడియేషన్ తో పాటు సూర్యుడు ఎనర్జెటిక్ పార్టికల్స్, తుఫాన్లని కూడా రిలీజ్ చేస్తాడు. అవి ఏ గ్రహం పైన పడితే ఆ గ్రహం వాతావరణాన్ని నాశనం చేయగలవు. దీని నుంచి కాపాడుకోవడానికి గ్రహాలకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి. మన భూమికి చాలా బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. అందుకే ఇది జీవులకి పర్ఫెక్ట్ ప్లానెట్. కానీ మార్స్ కి అలాంటిది ఏమీ లేదు. అంటే రేడియేషన్ తో పాటు సోలార్ పార్టికల్స్ దెబ్బ కూడా తినాల్సి వస్తుంది. ఈ అన్ని విషయాలు తెలిసాక మార్స్ వాతావరణం మనుషులకి సేఫ్ కాదని మీకు క్లియర్ అయి ఉంటుంది. అయినప్పటికీ నాసా, స్పేస్ ఎక్స్ మార్స్ కాలనీస్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. ఒకవేళ మార్స్ ని హ్యాబిటబుల్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారనుకుందాం, అప్పుడు కూడా మనం అక్కడికి ఈజీగా వెళ్ళగలమా? చాలా మంది అవును అనుకుంటారు, కానీ నిజం అలా కాదు. మార్స్ కి వెళ్ళడానికి ఒక సాలిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కావాలి. ప్రస్తుతం అది మన దగ్గర లేదు. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ ఈ ట్రాన్స్పోర్టేషన్ ను డెవలప్ చేస్తుంది. మనం ఇప్పటి వరకు చాలా పవర్ఫుల్ రాకెట్స్ డిజైన్ చేశాం, కానీ మార్స్ కి వెళ్ళడానికి వాటికంటే ఎన్నో రెట్లు పవర్ఫుల్ రాకెట్స్ కావాలి. 1960లో సాటర్న్ 5 రాకెట్ లాంచ్ అయింది. ఇప్పటి వరకు తయారైన అతిపెద్ద రాకెట్లు ఇది ఒకటి. ఇదే రాకెట్ మనుషుల్ని చంద్రుడిపైకి పంపింది. సాటర్న్ 5 సుమారు 550 మెట్రిక్ టన్నుల బరువుని అంతరిక్షంలోకి తీసుకెళ్లగలదు. అంతేకాదు ఆస్ట్రోనాట్స్ ని ఒక వారం రోజుల వరకు స్పేస్ లో ఉంచగలిగేంత ఫ్యూయల్ కెపాసిటీ ఉండేది. చంద్రుని ల్యాండింగ్ లో 3 ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్, మైకేల్ క్యాలిన్స్. వీళ్లతో పాటు చంద్రుడి మీదకి వెళ్లి రావడానికి కావాల్సిన అన్ని రీసోర్సెస్ కూడా రాకెట్ లో ఉండేవి. ఎలాన్ మస్క్ చెప్పినట్టు మార్స్ కి మొదటి హ్యూమన్ మిషన్ లో దాదాపు 10 మంది ఆస్ట్రోనాట్స్ ను పంపనున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మార్స్ కి వెళ్లి తిరిగి రావడానికి సుమారు 2 సంవత్సరాలు పడుతుంది. అంటే స్పేస్ ఎక్స్ ఒక అలాంటి రాకెట్ డిజైన్ చేయాలి. అది 10 మంది ఆస్ట్రోనాట్స్ ప్లస్ వాళ్ళ రీసోర్సెస్ ప్లస్ సొంత ఫ్యూయల్ బరువుని మార్స్ వరకు తీసుకెళ్లగలిగేది. వినడానికి ఎంత కష్టమో కదా, రియాలిటీలో అంతకంటే ఎక్కువ కష్టం. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్పేస్ ఎక్స్ ఇప్పటికే కొన్ని సూపర్ పవర్ఫుల్ రాకెట్స్ డెవలప్ చేసింది. స్టార్షిప్ అనే ఈ రాకెట్ మనుషులు తయారు చేసిన అతిపెద్ద రాకెట్. సాటర్న్ 5 500 మెట్రిక్ టన్నుల్ని తీసుకెళ్తే స్టార్షిప్ 100 టన్నుల వరకు తీసుకెళ్లగలదు. ఇవి ఇంకా డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాయి. టెస్టింగ్ పూర్తయ్యే టయానికి 150 మెట్రిక్ టన్నుల వరకు తీసుకెళ్లగలుగుతాయని అంచనా. అయినా మార్స్ కి వెళ్ళడానికి ఇది సరిపోదు. సాటర్న్ 5 ఒక లూనార్ రాకెట్, చంద్రునికి మాత్రమే.
చంద్రుడు భూమి నుంచి కేవలం 4 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. మార్స్ కంటే ఎంతో తక్కువ. నిజంగా మార్స్ కి చేరాలంటే ప్రస్తుతం స్టార్షిప్ కంటే ఇంకా పవర్ఫుల్ రాకెట్స్ డెవలప్ చేయాలి. 1966, 1973 మధ్య నాసా 15 సాటర్న్ 5 రాకెట్స్ ని తయారు చేసింది. వాటిలో 12ని ఉపయోగించారు. దాంట్లో 24 మంది ఆస్ట్రోనాట్స్ చంద్రుడి దగ్గర వరకు వెళ్లి వచ్చారు. అంటే స్పేస్ ఎక్స్ పవర్ తో పాటు వాల్యూమ్ మీద కూడా కష్టపడాలి. మార్స్ కి వెళ్లడానికి వందలాది రాకెట్స్ కావాలి. ఇప్పుడు స్పేస్ ఎక్స్ ఆ టార్గెట్ నుంచి చాలా దూరంలో ఉంది. ఎలాన్ మస్క్ స్వయంగా చెప్పాడు, భూమి మార్స్ మధ్య బలమైన ట్రాన్స్పోర్టేషన్ కోసం దాదాపు 1000 స్టార్షిప్లు కావాలట. ఈ నంబరు ఎంత పెద్దదంటే వచ్చే 50 ఏళ్లలోనూ సాధ్యం కాదు. కంపారిజన్ కోసం చెప్తాను, 2022లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 180 రాకెట్లు మాత్రమే లాంచ్ అయ్యాయి, అన్ని ఏజెన్సీస్ కలిపి. మార్స్ కి వెళ్లాలంటే ప్రస్తుతం గ్లోబల్ కెపాసిటీ కంటే 5 రెట్లు ఎక్కువ రాకెట్స్ లాంచ్ చేయాలి. అవన్నీ స్టార్షిప్ లెవెల్ పవర్ఫుల్ గా ఉండాలి. ఎలాన్ మస్క్ ప్రకారం మార్స్ పైన 10 లక్షల మెట్రిక్ టన్నుల మెటీరియల్ చేర్చగలిగితే ఒక మార్షియన్ సిటీ మొదలవచ్చు. అప్పుడు మనుషులు భూమికి తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. మార్స్ పైనే శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోవచ్చు. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మెటీరియల్ అంటే మనుషులు మార్స్ పైన జీవించడానికి, కొత్త రీసోర్సెస్ తయారు చేసుకోవడానికి సహాయపడే వస్తువులు. స్పేస్ ఎక్స్ మార్స్ సిరీస్ లో చాలా ముందున్న చాలా మంది ఇంజనీర్స్, సైంటిస్టులు స్టార్షిప్ ఐడియాను ఒక ఫెయిల్యూర్ గా చెప్తున్నారు. ఇక్కడ ఎలాన్ మస్క్ ను తక్కువ చేయడం లేదు. ఆయన వల్లనే రాకెట్ టెక్నాలజీ ఇంత దూరం వచ్చిందనేది క్లియర్. రీయూజబుల్ రాకెట్స్ నుంచి రాప్టర్ ఇంజన్ వరకు స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ కు చాలా కీలక టెక్నాలజీస్ ని ఇచ్చారు. కానీ స్టార్షిప్ తో అది జరగలేదు. నిజమే, ఇది పవర్ఫుల్ రాకెట్, కానీ మార్స్ కి వెళ్ళడానికి సరిపోదు. స్టార్షిప్ లో రాప్టర్ ఇంజన్స్ ను ఉపయోగిస్తారు. అది కెమికల్ ఫ్యూయల్ తో పనిచేస్తుంది. కెమికల్ ఫ్యూయల్ లో 2 ముఖ్యమైన భాగాలు, ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్. ఆక్సిడైజర్ వల్ల ఫ్యూయల్ మండుతుంది, ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. రెండూ కలిసి భారీ ఎనర్జీస్ ని రిలీజ్ చేస్తాయి. ఆ ఎనర్జీ రాకెట్ కింద థ్రస్టర్స్ ద్వారా బయటికి వస్తుంది. లాంచ్ టైంలో మీరు చూసే పొగ అదే. ఆ పార్టికల్స్ బయటికి వెళ్తుంటే రాకెట్ పైన అప్వర్డ్ ఫోర్స్ పడుతుంది. అందుకే రాకెట్ ఎగురుతుంది. ఎలాన్ మస్క్ ప్రకారం వాళ్ళు కెమికల్ ప్రొపల్షన్ లిమిట్ కు చేరుకున్నారు. ఫ్యూయల్ ఎనర్జీలో 99.9% వాడుకుంటున్నారు. ఇది గర్వించదగిన విషయమే. కానీ మార్స్ కి స్టార్షిప్ పంపడానికి బ్యాడ్ న్యూస్. లిమిట్ కు చేరుకోవడం అంటే ఇక కొత్త ఇంజన్ కావాలి. కెమికల్ కాకుండా వేరే ఫ్యూయల్ మీద పనిచేసే ఇంజన్. కెమికల్ ఫ్యూయల్ తో ఇంకో పెద్ద సమస్య ఉంది. రాకెట్ బరువు భారీగా పెరుగుతుంది, స్పీడ్ తగ్గుతుంది, ట్రావెల్ టైము పెరుగుతుంది. త్వరగా మార్స్ కి చేరాలంటే తేలికైన ఎక్కువ ఎనర్జీ ఇచ్చే ఫ్యూయల్ కావాలి. అలాంటి ఇంజన్ ను స్పేస్ ఎక్స్ ఒక్కటే డిజైన్ చేయలేదు, ఎందుకంటే అది ప్రైవేట్ కంపెనీ. అందుకే ఇప్పుడు నాసా కూడా ఈ మిషన్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది. నాసా గవర్నమెంట్ ఏజెన్సీస్ దశాబ్దాల అనుభవం, భారీ ఫండింగ్, బెస్ట్ సైంటిస్టులు ఉన్నారు. కొందరు సైంటిస్టుల టీము న్యూక్లియర్ పవర్డ్ ఇంజన్ డెవలప్ చేస్తుంది. ఇది స్టార్షిప్ నెక్స్ట్ జనరేషన్ రాకెట్స్ లో వాడతారు. న్యూక్లియర్ ఫ్యూయల్ కెమికల్ ఫ్యూయల్ తో పోలిస్తే చాలా ఎఫిషియెంట్, తేలికైంది, ఎక్కువ ఎనర్జీ కూడా ఇస్తుంది. డ్రాకో ప్రాజెక్ట్ కింద నాసా థర్మల్ న్యూక్లియర్ ఇంజన్ డెవలప్ చేస్తుంది. వచ్చే 50 ఏళ్లలో దీన్ని రెడీ చేసి మార్స్ కాలనైజేషన్ ముందుకు తీసుకెళ్లాలని టార్గెట్ గా పెట్టుకుంది. న్యూక్లియర్ ఇంజన్ ఐడియా 1960లోనే పాపులర్ అయింది. కానీ అపోలో 11లో కెమికల్ రాకెట్ ఉపయోగించాక ఆ ఐడియా దాదాపు పాతిపెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ఫుల్ ఫ్యూయల్ తిరిగి వస్తుంది. న్యూక్లియర్ ఇంజన్ వాడితే మార్స్ ట్రిప్ టైం భారీగా తగ్గుతుంది. కెమికల్ ఫ్యూయల్ తో 8 నెలలు పడితే న్యూక్లియర్ తో కేవలం 45 రోజుల్లోనే చేరుకోవచ్చు. మార్స్ వాతావరణం ఇంకా మనకు సేఫ్ కాదు. టెంపరేచర్, ప్రెషర్, రేడియేషన్ అవన్నీ ప్రమాదకరం. వాటిని సాల్వ్ చేయడం చాలా దూరంలో ఉంది. ముందు ట్రాన్స్పోర్టేషన్ బెటర్ చేయాలి. అప్పుడే మార్స్ గురించి కలలు కనడం మానేసి నిజంగా అక్కడికి చేరుకోగలం. మీ ఒపీనియన్ ఏంటి? మార్స్ గ్రహాన్ని కాలనైజ్ చేయడం ఒక రోజు రియాలిటీ అవుతుందా? కామెంట్స్ లో చెప్పండి.